సర్పంచ్ ఎన్నికల్లో కొందరు బరి తెగిస్తున్నారు. వేలం వేయొద్దని స్పష్టమైన ఆదేశాలున్నా తమ అంగబలంతో పదవిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం భోజనాయక్ తండాలో సర్పంచ్ పదవిని 12.5 లక్షలకు వేలం వేశారు. కాదని ఎవరైనా పోటీకి నిలబడితే వారి అంతు చూస్తామని బెదిరించారు. దీనిపై తండావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేమే పేదోళ్ళము, ఆడోళ్ళు ఎవరు అవసరం లేదు, మగవాళ్లతోనే ఇష్టం మాకు. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు డిసైడ్ చేసిండ్రన్నమాట. నేనన్నా మీరు వేలం పాట పాడినట్టు పాడుతున్నారు గాని ఈ పని నేను సొంతంగా చేపిస్తా, ఈ పని అయితే ఫస్ట్ చేపిస్తా గానీ డబ్బుల విషయం మాత్రం నేను అన్నాను. అయినా కాదు పని ఎవరైనా చెప్పిస్తారు, ఇక్కడ డబ్బే కావాలి, వేలం పాటనే పడాలి. 30,000 వరకు పోతే పర్వాలేదు, 30 లక్షలు వరకు ఎవరు వస్తారో అంతవరకు కూడా చూస్తాము. నేను చెప్పి వచ్చేసానండి, నా వల్ల కాదు. నేను మాత్రం ఎలక్షన్ లో నేను నామినేషన్ వేస్తాను, నేను పోరాడతాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఓడిపోయినా ఈ ప్రజలు నాకు ఓటమి పాలు చేసారంగే వెళ్తానని నేను వచ్చేసాను. ఈ సీట్ కు ఆడోళ్లే కోసిస్ చేసుకున్నాలి, ఆడోళ్లే మాట్లాడుకున్నాలి, ఆడోళ్లే చేసుకున్నాలి కదా. దీంట్లో మగ పిల్లలది ఏం సంబంధం లేదు కదా. వాళ్ళు ఆడోళ్ళు ఎవరికి ఎన్నుకుంటారో, ఎవరితో పని తీసుకుంటారో ఆడపిల్లల పని. 50 సంవత్సరాల నుంచి మేము మగ పిల్లలు చేసి ఏమి చేసిండ్రు. మాకు చాలా తిప్పలు ఉన్నదంటాను. ఆడపిల్లలు మొత్తుకుంటున్నారు. ఆడపిల్లలు ఎవరిని కేవించకుండా అక్కడ దేవుని కాడ పోయి సపరేట్ 40-50 మందిని జమ చేసుకుని 40-50 మంది కూడా లేరు. 20-30 మంది ఉన్నారు. వీళ్ళు ఒక 9 వాళ్ళు మొత్తం ఈ తాడు వెనుకొని మాకు ఇవ్వని తెలియనట్లు అక్కడ బయట పోయి మాట్లాడుకొని వీళ్ళు అయిపోయా మా తండ. వికారాబాద్ జిల్లా భోజనాయక్ తండాలో సర్పంచ్ పదవి కోసం బలవంతపు వేలానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. రాజేష్, తాండాలు స్వయం సమృద్ధిని సాధించాలి, ఎవరి తాండాలో వారే రాజ్యాధికారం ఏలాలి అన్న ఉద్దేశం కొద్ది ఎప్పటి నుంచిలో ఉన్న సందర్భం. దానికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు తాండాలకు అధికారం కావాలన్న ఉద్దేశం కొద్ది కూడా 500 జనాభా ఉన్న గ్రామాల తాండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. ఇందులో భాగంగానే వారందరూ కూడా స్వయం సమృద్ధి సాధించి తాండాలను అభివృద్ధి సాధించుకుంటారన్న ఉద్దేశం కొద్ది ఈ దృక్పథంతో ముందుకెళ్లడం జరిగింది. కానీ కొన్ని చోట్ల కొందరు స్వార్థపరులు, కొందరు గ్రామాల్లో ఎప్పుడూ లేని వారు, డబ్బుల మోజులో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు గ్రామాలకి సర్పంచ్ పదవి కోసం ముందుకు రావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇన్ని రోజుల పాటు సర్పంచ్ పదవికి పోటీ ఉండడం, అంటే తాండాల్లో 500 మంది జనాభా ఉంటారు కాబట్టి వారందరూ తెలిసిన వారే. తమకు ఎవరైతే నాయకత్వంగా ఉంటారో తమకు ఎలవేళ అందుబాటులో ఉండి తమ గ్రామానికి తాండాకు సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ చేస్తారన్న ఉద్దేశం కొద్ది ఉండడం జరిగింది. దీనిలో ముందుగానే దీనికి సంబంధించి కూడా చాలా చోట్ల యునానిమస్ గా కావడం జరుగుతుంది. కానీ వికారాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం భోజనాయక్ తాండాలో ఇప్పటికే కొంతమంది మహిళా రిజర్వ్డ్ అయిన స్థానానికి సంబంధించి కూడా గ్రామస్తులందరూ కూడా యునానిమస్ గా ఎన్నుకోవాలన్న ఉద్దేశం కొద్ది ఒక మహిళను ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ అట్లా కాకుండా హైదరాబాద్ లో స్థిరపడి ఉన్న కొందరు మంది వ్యక్తులు డబ్బు ఆశ చూపి అక్కడ హైదరాబాద్ నుంచి తాండాకు చేరుకొని అక్కడ 12.5 లక్షల రూపాయల వరకు వేలంపాటకు సంబంధించి ఉంచడం జరిగింది. వేలంపాటలో పాల్గొని వారందరి గ్రామస్తులకు సంబంధించి కొంతమందిని బెదిరించి సంతకాలు తీసుకోవడం జరిగింది. అలాగే మేమంతా కూడా ఇప్పటికే యునానిమస్ గా ఒక క్యాండిడేట్ ని ఎన్నుకోవడం జరిగింది. మిగతా ఎవరైనా వస్తే మాత్రం బాగుండదు, వారు ఎవరికైనా సరే బెదిరింపులు ఉంటాయన్న ఉద్దేశం కొద్దిగా వారిని బెదిరించడం జరిగింది. కానీ ఇది ఇప్పటికే కొంతమంది ఒక మంచి నాయకురాలని ఎన్నుకోవాలన్న ఉద్దేశం కొద్ది కూడా వారందరూ ఉన్న సందర్భంలో యునానిమస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలక్షన్సే ఉండాలి అన్న ఉద్దేశం కొద్ది కూడా వారందరూ ఉండడం జరిగింది. కానీ ఇట్లాంటి నగరం నుంచి తాండాకు చేరుకుని డబ్బులను ఎరవేస్తూ ఇట్లాంటి అమాయక ప్రజలను మోసం చేస్తున్న వారిని అందరినీ కూడా సహించేది లేదని, ఎవరైనా ఇట్లాంటివి ఉంటే మాత్రం ఎన్నికలకు వెళ్ళాలి, కాకపోతే మాత్రం ఎలక్షన్ కమిషన్ అయినా సరే ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు కోరడం జరుగుతుంది. డబ్బులతోటి ప్రజాస్వామ్యాన్ని కావచ్చు అక్కడ తాండా ప్రజలని ఎవరు కూడా కొనలేరని కూడా తాండావాసులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు అంటే తాండాల్లో ఉన్న ఏదైతే మంచి వాతావరణం కూడా చెడగొట్టిన వారు అవుతారు వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు అందరూ కూడా మేమంతా కలిసిమెలిసి ఉంటున్నాము. కానీ నగరంలో స్థిరపడి డబ్బులు ఎక్కువగా ఉన్న వారు మాత్రం ఇట్లాంటి
పదవుల కోసం ఈ వేలం పాటలు నిర్వహించడం కూడా మంచి పద్ధతి కాదు. ఇట్లాంటి వేలం పాటలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు కోరుతున్న నేపథ్యం కాబట్టి ఇక్కడ ఏదైతే భోజనాయక్ తాండాలో కొంతమంది వేలం పాటను 12.5 లక్షలకు సర్పంచ్ పదవికి వేలం పాటను చేయడం జరిగిందో వారందరిపైన కూడా ఇప్పటికే రూరల్ పిఎస్ కి తాను రూరల్ పిఎస్ లో కంప్లీట్ చేయడానికి వారు గ్రామస్తులందరూ కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేస్తామని చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాటి ఎవరైనా ఉన్నా కూడా అటు ఎలక్షన్ కమిషన్ కూడా వేలం పాటలకు సంబంధించి వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటున్న సందర్భం కాబట్టి ఇట్లాంటి ఎవరైతే వ్యక్తులు వేలం పాట నిర్వహించారో వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా భోజనాయక్ తాండా వాసులందరూ చెప్పడం జరుగుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ గణేష్. బీట్ పెట్టడం ఈ పద్ధతి కాదనే ఉన్నాం మేము. ఇంకా మేమే పేదోళ్ళము, ఆడోళ్ళు ఎవరు అవసరం లేదు, మగవాళ్లతోనే ఇష్టం మాకు. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు డిసైడ్ చేసిండ్రన్నమాట. నేనన్నా మీరు పాట వేలం పాట పాడినట్టు పాడుతున్నారు గాని ఈ పని నేను సొంతంగా చేపిస్తా, ఈ పని అయితే ఫస్ట్ చేపిస్తా గానీ డబ్బుల విషయం మాత్రం నేను అనను అని అన్నాను. అయినా కాదు 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 పని ఎవరైనా చెప్పిస్తారు, ఇక్కడ డబ్బే కావాలి, వేలం పాటనే పడాలి. 30,000 వరకు పోతే పర్వాలేదు, 30 లక్షలు వరకు ఎవరు వస్తారో అంతవరకు కూడా చూస్తాము. నేను చెప్పి వచ్చేసానండి, నా వల్ల కాదు. నేను మాత్రం ఎలక్షన్ లో నేను నామినేషన్ వేస్తాను, నేను పోరాడతాను. ఆ తర్వాత మీ ఇష్టం, ఓడిపోయినా ఈ ప్రజలు నాకు ఓటమి పాలు చేసారంగే వెళ్తానని నేను వచ్చేసాను. ఈ సీట్ కు ఆడోళ్లే కోసిస్ చేసుకున్నాలి, ఆడోళ్లే మాట్లాడుకున్నాలి, ఆడోళ్లే చేసుకున్నాలి కదా. దీంట్లో మగ పిల్లలది ఏం సంబంధం లేదు కదా. వాళ్ళు ఆడోళ్ళు ఎవరికి ఎన్నుకుంటారో, ఎవరితో పని తీసుకుంటారో ఆడపిల్లల పని. 50 సంవత్సరాల నుంచి మేము మగ పిల్లలు చేసి ఏమి చేసిండ్రు ఇడ. మాకు చాలా తిప్పలు ఉన్నదంటే ఆడపిల్లలు మొత్తుకుంటున్నారు. ఆడపిల్లలు ఎవరిని కేవించకుండా అక్కడ దేవుని కాడ పోయి సపరేట్ 40-50 మందిని జమ చేసుకుని 40-50 మంది కూడా లేరు. 20-30 మంది ఉన్నారు. వీళ్ళు ఒక 9 వాళ్ళు మొత్తం ఈ తాడు వెనుకొని మాకు ఇవ్వని తెలియనట్లు అక్కడ బయట పోయి మాట్లాడుకొని వీళ్ళు అయిపోయా. మా తండ గెలిచినట్లనే ఇక